ఒక గొప్ప విశేషం. వారికి సాధారణంగా హృదయపూర్వకంగా మనం అందరం దయచేసి సార్ లేచి నిలబడి వారికి సాధారణంగా స్వాగత సుమాంజలు తెలుపుకుంటున్నాం. సార్ మన గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి అంబేద్కర్ గారి యొక్క సంతాప సభకు వారు రావడం ఒక గొప్ప విశేషం. వారికి సాధారణంగా హృదయపూర్వకంగా మనం అందరము స్వాగతం సుస్వాగతం చెప్తూ ఘనంగా వారికి మరి అభినందనతో వారి యొక్క మన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి పాటను ఒకసారి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి ముందు పాడే అవకాశాన్ని కల్పించారు. పల్లె నీకు వందనాలమ్ము నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము పల్లె నీకు వందనాలమ్ము నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్ము నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము పల్లె నీకు వందనాలమ్ము నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము వారు మరిపి జీతగాన్ని అసలుగాసిన రోజులల్లో పాడుగోదలు ఎరుగులు దులిపి పంట చేను పాడు వేస్తే పల్లె పాపలు ఉరుము నుడిమి పతుల బాధిని తరిమి కొడితే ఎక్కి నేను దిక్కులేని పక్షినైతే ఉత్క పుష్పల పాలు పేసి ఊరడించిన గురుకులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో నాకు ఆట నేర్పి పాట నేర్పి పదుగు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో తల్లి నీకు వందనాలమ్మో. ఒక మహనీయుడు మహాకవి ఇంకామంటారు మహాకవికి ఘనంగా శ్రద్ధాంజలి. మా వారి ఫోటోకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పెద్దలందరూ కూడా పూలతో వారికి ఫోటోకు శ్రద్ధాంజలి ఘటించాలని మనవి చేస్తున్న తర్వాత తెలంగాణ గీతం రాసింది. హలో తెలంగాణ గీతం దయచేసి అందరు నిలబడి లేచి నిలబడాలి. అందరు కూడా కొంచెం ఒకరు ఆగండి ప్లీజ్. ఓకే
ఓకే హలో